పరీక్షలు చికిత్సలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా అందరి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట కూడా చక్కగా ఈ వేడుకలు జరుపుతారు. ముఖ్యంగా చెప్పాలి మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వాడలో కూడా బట్టల పంపిణీ కావచ్చు, భోజన కార్యక్రమం కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, అలా ఎవరు ఫ్రూట్స్ పంపిణీ కావచ్చు, ప్రతి ఒక్క పేటల్లో కూడా ఈరోజు ఒక సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ ఏదైతే ముందు వచ్చేసినట్టుగా ఈరోజు పండుగ మన రంజాన్ పండుగ ఎలా జరుపుకుంటారో అదేవిధంగా మొత్తం యావత్ ప్రజానికం అంతా కూడా ఈరోజు చక్కగా పండుగ జరుపుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఆ విధమైన ప్రతి కుటుంబాన్ని కూడా టచ్ చేసిన వ్యక్తి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో కనీసం ప్రజలకి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం పెన్షన్లు మాత్రం, అది కూడా అరాకొరా పెన్షన్లు ఇచ్చి కొత్తగా ఏ ఒక్క పెన్షన్ కూడా శాంక్షన్ చేయకుండా చేయూతను తీసేసి ఫీజు రీయింబర్స్మెంట్ జరగట్లేదు, ఆరోగ్యశ్రీ కూడా అటకెక్కేసింది, ఏ పరిస్థితి లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలకి అంత ప్రేమ. ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రారంభించారో వాటన్నిటి కూడా కంటిన్యూ చేస్తూ వాటితో పాటు అదనంగా ఇంకా ఎన్నో పథకాలు, అమ్మఒడి లాంటి పథకాలు, చేయూత లాంటి పథకాలు, ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజానికం అంతా కోరుకుంటున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ప్రజానికం అంతా చెప్పడం చాలా సంతోషంగా తెలియపరుచుకుంటూ మనందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. మన జగనన్న జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46 డివిజన్లో మా పార్టీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ మంత్రివర్యులు, డివిజన్ నాయకులు రాయ నరేంద్ర గారు, అలాగే రాంబాబు గారు, అలాగే మా డివిజన్ పెద్దలు, నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. చాలా ఆనందంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెన వాడన జగనన్న జన్మదిన దినోత్సవాలన్నది పండగ వాతావరణంలోన జగనన్న 5 ఏళ్ల పాలనకి ఈరోజు 17 నెలల పాలనకి ఎంత వ్యత్యాసం ఉన్నదన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోవడం జరిగింది. ఒక చిన్న పిలుపు నిన్న 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఒక చిన్న పిలుపునిస్తే 1,4,00,000 మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగనన్నకు మద్దతు ఇచ్చారంటేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన కూటమి నాయకుల పాలన ఏ రకంగా ఉంది అని అన్నది ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి జగనన్న రాబోయే కాలంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరవేస్తాము, జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. జగనన్న జగనేతకి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా జగనన్నకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జననేతగా ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా తనదైన మార్పుతో పరిపాలన చేసి ప్రజలందరి గుండెల్లో గొప్ప వ్యక్తిగా నిలబడినటువంటి వ్యక్తి. నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యైశ్వర్యాలతో భగవంతుడి ఆశీస్సులతో 2029లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదలగొట్టేటటువంటి సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ గొప్పగా ఆ స్థానాన్ని అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న మీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ప్రజ కూడా మిస్ అవుతున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. మరి ఈ పరిపాలన కోసం ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా సచివాలయ వ్యవస్థ మళ్ళీ ఎప్పుడు బాగా పనిచేస్తుంది, మళ్ళీ నవరత్నాలు ఎప్పుడు ముంగిట్లోకి వస్తాయి, ఎప్పుడు వార్డు వాలంటీర్లు ఎప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి మా మంచి చెడు చూస్తారు అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి ఇప్పటి వరకు కూడా నభూతో నభవిష్యత్ అన్న రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేసి ప్రజల గుండెల్లో నిలబడితే మీరు 10 అడుగులు వేసి
ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. మరి ప్రజలందరి ఆశీస్సులతో నిన్ను నూరేళ్లు మీరు చల్లగా ఉండాలి. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మరలా ముఖ్యమంత్రిగా 29లో మీరు పగ్గాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జగనన్న.